నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తాళరేవు మండలం మల్లవరం పంచాయతీ శివారు గ్రాంటు పరిసర ప్రాంతాల పొలాలను ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వలు రాజబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లవరం పంచాయతీలో ఏదో పక్కన సాగునీరు లేక పంట పొలాలు వెలవెలబోతున్నాయని, ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. పి మల్లవరం గ్రాంటు పరిసర ప్రాంత వారి పొలాలకు గతంలో పూర్తి స్థాయిలో నీరందించాలని మల్లవరం పంచాయతీలో సదస్సు నిర్వహించి అధికారుల వద్ద నుంచి హామీ తీసుకున్నామన్నారు. అయితే గత నెల రోజుల క్రితం తాళరేవు ఇరిగేషన్ ఆఫీసు వద్ద డిఈఏఈ మరియు సాగునీటి సంఘం అధ్యక్షుల సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా సాగునీరు పూర్తిగా ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఇరిగేషన్ డిఈ పూర్తిగా ఇస్తామని చెప్పినప్పటికీ మళ్లీ అదే పరిస్థితి వచ్చిందన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షులు కొంత ప్రయత్నం చేసినప్పటికీ పంట పొలాలకు సాగునీరు అందటం లేదు. రైతులు మందులు కొట్టి సాగునీరు పెడదామనుకుంటే నీళ్లు లేవని బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ప్రభుత్వం శ్రద్ధ పెట్టి సాగునీరు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి కృష్ణ, మాది డేవిడ్ రాజు, తిరుగోటి అప్పారావు, సభ్యతి మావిల్లు లంక, వెంకన్న, కురుపూడి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. భయంకరంగా ఉంటుంది. అనేక పర్యాయాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అయితే వారు చెప్తున్నారు మీకు వస్తుంది నీరు అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అనేక సార్లు రైతులందరూ మరి బోధులు బాగు చేయడం, ఎక్కువ బోధులు బాగు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తాం. అధికారులు చేసే పనులు, ప్రభుత్వాలు చేసే పనులే మేము చేస్తున్నాం. మా యొక్క సొంత ఖర్చులు పెట్టుకునే మేము పని చేస్తున్నాం. అయినా కానీ కనీసం నెలలో 2 పర్యాయములు కూడా సరిగా కాలువకు నీరు రావట్లేదు. ఇది ప్రతి సంవత్సరం కూడా రివాజుగా మారిపోయింది. మరి ఇప్పుడు జనవరి నెల ఇంకా పూర్తి కాలేదు. ఒక 20 రోజులు 23 రోజులు నారులు వేయడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే అసలు కొంచెం కూడా నీరు లేదు. మరి ఈ కౌలు రైతు సంఘ నాయకులు కూడా వచ్చి వీటిని అన్నీ చూశారు. మరి ప్రెస్ వాళ్ళని కూడా మేము పిలిచాము, వాళ్ళు కూడా మాకు అందుబాటులోకి వస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి, ఇప్పుడు కనుక మీరు స్పందించకపోతే మేము వేసినటువంటి విత్తనానికి విలువ లేకుండా పోద్ది, మేము పంటలు కూడా మేము పండించలేము. ఇది ప్రతి సంవత్సరం చెప్తున్నాము. మరి ఇక ఇటువంటిది మళ్ళీ అరేంజ్ అవ్వకుండా మీరు తప్పకుండా మీరు చెయ్యాలని చెప్పేసి కూడా మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. గేదెల్లంక, ఉత్తరవాహిని, మురమల్ల వీరేశ్వర స్వామి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. ఉత్తరవాహిని కేరళను మించి అందమైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఆలయాలకు భక్తులు వస్తారు కాబట్టి పిలిగ్రామ్ గోదావరి అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఎకో టూరిజం అభివృద్ధి కొరకు ప్రతిపాదనలు పంపి గోదావరిలో బోటిజం రిసార్ట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. ఆయన వెంట పెద్దాపురం శాసనసభ్యులు చినరాజప్ప, స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, కూటమి నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. మీరు త్రివేణి సంఘం అన్నారు. ఎక్కడ త్రివేణి సంఘం అది చివరిలో బోటు వెళ్తుంది. ఈ 3 కలిసి ఉత్తరవైపు కలిసి ఉత్తరవాహిని దక్షిణ కలిసి అలాగే ఉంటుందండి. కిలోమీటర్న్నర, సుమారు 2 కిలోమీటర్లు మనం ఏం చేస్తుంటే అప్పుడైతే మొత్తం టెంట్లు వచ్చింది. చాలా బాగా చేసుకున్నాం అన్ని కార్యక్రమాలన్నీ. వేలాది మంది, లక్షలాది మంది వస్తారు రోజు. చాలా ఇన్ని ఎకరాలు కావాలన్నా అనుకూలంగా రైతులు చేస్తారు. ఏ ప్రాజెక్టు లేదు.
స్వామి పక్కన వేరే స్వామి సార్ కొట్టలేశ్వర స్వామి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాబుని కూడా తీసుకొచ్చి స్నానం చేసుకుంటారు. మంచి సరదాగా ఉంటుంది. స్నానం చేసి ఇక్కడ స్నానాలు చేసి ఎలాగ స్నానాలు చేయడానికి చేసి ఎన్ని గుళ్ళు ఉన్నాయి టెంపుల్ ఇంకా పెడితే 5,000 కూడా నియర్ బై పడుతుంది. 5,000 కూడా దగ్గర చాలా న్యాయంగా ఉంటుంది. ఆ రోజుకి 200 అంతా లివ్ చేసి మొత్తం బాగా పడతాయి. చూస్తున్నాం. ఈ పార్టీ కూటమిని విడగొట్టడానికి అనేక ప్రయత్నం జరుగుతుంది. అది ఏమి జరగదు. అంతా ఊటే. మనందరూ కూడా మెయిన్ మనం ఆలోచించవలసింది మనందరినీ ఆవేశపరచడానికి ఇలాంటి చేస్తున్నారు. మీరు ఎవరు కూడా ఆవేశపడద్దు, మేము కూడా ఆవేశపడతాం. ఎందుకంటే మన వాళ్ళు అంతా ఆవేశంతో ఏదో ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది, అది ఏమీ కాదు అనే అబద్ధాలు. దీన్ని ఎడగొట్టడం కోసం అనే కార్యక్రమం జరుగుతున్నాయి. కనుక మీరు అందరూ కూడా ఎప్పుడో జనసేన ముందు చెప్తున్నాం, ఇంకా ఆవేశంగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఏమి వెళ్ళక్కలేదు, మేము అసలు మాట్లాడడం, మీరు కూడా మాట్లాడకుండా ఇవ్వడం. ప్రభుత్వం నడుస్తుంది 10 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే అసెంబ్లీలో మీరు 10 సంవత్సరాలు కలిసి ఉండాలని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటానని చెప్పాడు ఆయన. అంటే అది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి డిప్యూటీ సీఎంగా మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మంచి సబ్జెక్ట్ కూడా ఎన్నుకొని ఇలా ముందుకెళ్తున్నాడు. కనుక అందరం కూడా మనం ఈ డెవలప్మెంట్ కోసమే మనం చూడాలి తప్పించి ఇంకో 2 విషయాలు మీరు ఎవరు కూడా ఆలోచించొద్దని చెప్పుకోవచ్చు. ఈరోజు మరి నాగరాజు గారు మన విజయ్ గారు, నాగరాజు గారు తెలియని విజయ్ గారు నాకు అర్థం. ఎందుకు ఈ గ్రామంలో మరి మందరం తెలుసు కానీ మరి వీళ్ళిద్దరూ మరి ఎప్పుడు మిస్ అయ్యారు, నాకు మిస్ అయ్యారు. తర్వాత కలిసాం కానీ ముందుకెళ్ళలేదు. ముందు చిన్నప్పటి నుంచి మా జిమ్మీ లాంటి వాళ్ళు మేము అందరం ఉన్నాం. మేము చాలా పుణ్యం కలుగుతుందనేటువంటి మాటని చాలామంది చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతని మనం ప్రపంచంలో అందరికీ తెలియజేయాలంటే ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులు శ్రీ బుచ్చిబాబు గారు ఇదే మాట చెప్తున్నారు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, వీరేశ్వర స్వామి దేవాలయం మురమళ్ళ కానీ, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి కానీ, అదేవిధంగా కుండలేశ్వరం కానీ ఇలా చూసుకుంటే ఈ ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. అందుకే పిలిగ్రిమ్ టూరిజం కింద ఒక పక్కన, అదేవిధంగా ఎకో టూరిజం కింద ఈ బాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లయితే దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయడానికి అవకాశం జరుగుతుంది. అందువల్ల దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రపోజల్ తయారు చేసి మన డిపార్ట్మెంట్కి అందజేసినట్లయితే దాని మీద సాధ్యాసాధ్యాలని మనం పరిశీలించి ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకుని రాబోయే రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో ఈ ప్రాంతంలో ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి దానికి అవసరమైనటువంటి ఖచ్చితంగా రిసార్ట్స్ అవసరం. ఆ రిసార్ట్స్కి మనం ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇవ్వడానికి కూడా అనువుగా ఉంది. ఆ రిసార్ట్స్ ఏర్పాటు చేసినట్లయితే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటువంటి పర్యాటకుడు కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా ఈ రకమైన సదుపాయాలు కల్పిస్తే 2-3 రోజులు ఉండేలాగా, అంటే ఇక్కడ రిసార్ట్స్లో ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని ఆహ్లాదపరంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాలని ఆస్వాదించే విధంగా మనం ఏర్పాటు చేయగలిగితే ఇది ఖచ్చితంగా కేరళని మించినటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ముఖ్యంగా మన అందరికీ తెలుసు కేరళ కంటే కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన కోనసీమలో ఉంది. అయితే ఇప్పటి వరకు దీన్ని సరిగ్గా మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, దాన్ని ఒడిసిపట్టలేకపోయాం. అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ ఉత్తరవాహిని ప్రాంతం ఉన్నటువంటి ఈ గేదెలంక ప్రాంతంలో కూడా తప్పనిసరిగా కార్యక్రమాన్ని చేపట్టడానికి శాసనసభ్యులు శ్రీ బుచ్చిబాబు గారు మేము కలిసి ఒక ఆలోచన చేస్తాం. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.